గైస్, భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం అనగా ఫిబ్రవరి 23వ తేదీన భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇక టీమిండియా పాక్ బౌలర్లైన షాహీన్ అఫ్రీది, నసీం షా, హరీష్ రోఫ్ల ఛాలెంజ్ ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రీదిని ఎదుర్కోవడానికి యుఏఈ నుంచి ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ సాయాన్ని భారత జట్టు తీసుకుంది. అయితే 2013లో చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్ 2017లో త్రుటిలో టైటిల్ చేర్చుకుంది. పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఓటమి పాలైంది. ఈసారి పటిష్టంగా ఉన్న టీమిండియా ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అయితే దుబాయ్ లో జరగనున్న ఈ మ్యాచ్ గురించి భారత అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే షాహీన్ అఫ్రీది విసిరే సవాల్ గురించి భారత జట్టుకు బాగా తెలుసు. 4 ఏళ్ల క్రితం దుబాయ్ లోనే షాహీన్ అఫ్రీది రోహిత్ శర్మను గోల్డెన్ డక్ గా, కేఎల్ రాహుల్ ఒక పరుగుకు, విరాట్ కోహ్లీని 57 పరుగులకు అవుట్ చేశాడు. అదే విధంగా 2023 ఏషియా కప్ లో షాహీన్ అఫ్రీది 35 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రీదిని ఎదుర్కోవడానికి భారత జట్టు యుఏఈ నుంచి ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ ను పిలిపించింది. ఆ బౌలర్ భారత బ్యాటర్లకు నెట్స్ లో బౌలింగ్ చేస్తున్నాడు. ఆ బౌలర్ పేరు అవైస్ అహ్మద్. అవైస్ అహ్మద్ పాకిస్తాన్ లోని నసీం షా జిల్లాకు చెందినవాడు కావడం గమనార్హం. అవైస్ అహ్మద్ యుఏఈ దేశీ క్రికెట్ ఆటగాడు. అతను ఎడమ చేతితో వేగంగా బౌలింగ్ చేస్తాడు. అవైస్ అహ్మద్ యుఏఈలోని 7 జిల్లాల తరపున ఆడాడు. నిజానికి అవైస్ అహ్మద్ కోచ్ కు ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అవసరమని ఒక మెసేజ్ వచ్చింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బౌలింగ్ చేయాలని కోచ్ అహ్మద్ తో చెప్పాడు. ఈ క్రమంలో భారత బ్యాటర్లకు అవైస్ అహ్మద్ తన బౌలింగ్ తో పాక్ బౌలర్లను ఎదుర్కొనేందుకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల బౌలర్ పై రోహిత్ శర్మ కూడా ప్రశంసలు కురిపించాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా అతని బౌలింగ్ తీరు చూసి ఫిదా అయ్యాడు. నెట్స్ లో రోహిత్ శర్మ అన్ని రకాల షాట్లు బాదుతూ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలోనే స్థానిక లోకల్ ఫాస్ట్ బౌలర్ అవైస్ అహ్మద్ పదునైన బంతులతో రోహిత్ పై సంధించాడు. ఇన్స్వింగ్ యార్కర్లు సంధిస్తూ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో నెట్ సెషన్ పూర్తయ్యాక అతడిపై ప్రశంసలు కురిపించాడు రోహిత్ శర్మ. అతడు క్లాస్ బౌలర్. నువ్వు నా కాలునే విరగొట్టాలని చూస్తున్నావా? గొప్పగా బౌలింగ్ చేశావు. మీరంతా ఇక్కడ ట్రైనింగ్ లో మాకు సాయంగా ఉంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని హిట్ మ్యాన్ కూడా కొనియాడాడు. మరి ఫిబ్రవరి 23వ తేదీన జరిగే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.